హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు బుక్ సమరీ. ఈరోజు మనం మాట్లాడబోయే పుస్తకం చాలా సింపుల్గా కనిపించినా దాని లోపల ఉన్న ఆలోచనలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ద కరేజ్ టు బి డిస్లైక్డ్ అంటే నిన్ను అందరూ ఇష్టపడకపోయినా కూడా నీలా జీవించే ధైర్యం. ఈ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మనలో చాలామంది జీవితమంతా ఒకే ఒక సమస్యతో పోరాడుతుంటారు. అది ఏమిటంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచన. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు మనలో చాలామంది ఇలా ఆలోచిస్తూనే ఉంటారు. నేను ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? నేను తప్పు చేస్తే వాళ్ళు నవ్వుతారా? నన్ను వాళ్ళు ఇష్టపడతారా? ఈ ప్రశ్నలు చిన్నగా కనిపించినా ఇవే మన జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మనం ఎన్నిసార్లు మనకు నచ్చిన పని చేయకుండా ఇతరుల కోసం మారిపోయాం? మనకు నచ్చినట్టుగా మాట్లాడకుండా వాళ్లు నచ్చేలా మాట్లాడాం. మనకు నచ్చిన మార్గం కాకుండా సేఫ్ అనిపించే మార్గాన్ని ఎంచుకున్నాం. ఎందుకంటే మనం తిరస్కరణకు భయపడుతున్నాం. మనం డిస్లైక్ అవ్వడం ఇష్టం లేదు. కానీ ఈ పుస్తకం ఒక చాలా కఠినమైన కానీ నిజమైన విషయాన్ని చెబుతుంది. నువ్వు అందరికీ నచ్చడం అసాధ్యం. ఎంత మంచి వ్యక్తి అయినా, ఎంత సరిగ్గా జీవించినా ఎవరో ఒకరికి నువ్వు నచ్చవు. ఇది నిజం. ఇది అంగీకరించాలి. ఈ నిజాన్ని అంగీకరించకపోతే మనం ఎప్పుడూ బాధలోనే ఉంటాం. ఈ పుస్తకం ఒక యువకుడు మరియు ఒక తత్వవేత్త మధ్య జరిగే సంభాషణగా ఉంటుంది. ఆ యువకుడు మనలాగే ఉంటాడు. అతను బాధపడుతుంటాడు. అతనికి తన గతం మీద కోపం ఉంటుంది. అతను అనుకుంటాడు, నా జీవితంలో జరిగిన విషయాల వల్లే నేను ఇలా అయ్యాను. కాని తత్వవేత్త అతనికి చెబుతాడు, నీ గతం కాదు, నీ నిర్ణయాలే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఇది వినడానికి కొంచెం షాక్లా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటినుంచి వింటూ వచ్చిందేంటి? నీ పరిస్థితులు ఇలా ఉంటే నువ్వు ఇలా అవుతావు. కాని ఈ పుస్తకం చెబుతుంది, పరిస్థితులు కాదు, మనం ఎలా స్పందిస్తామో అదే ముఖ్యం. ఉదాహరణకి, ఇద్దరు పిల్లలు ఒకే పరిస్థితిలో పెరిగినా ఒకరు సక్సెస్ అవుతారు, ఇంకొకరు ఫెయిల్ అవుతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? పరిస్థితులు ఒకటే కదా, కాని వారి ఆలోచనలు వేరు, వారి నిర్ణయాలు వేరు. కాబట్టి ఫలితాలు కూడా వేరు. మనలో చాలామంది ఇలా అంటారు, నేను సిగ్గరిని, షై పర్సన్, నేను మాట్లాడలేను. కాని నిజం ఏమిటంటే మనం మాట్లాడటానికి భయపడుతున్నాం. ఆ భయాన్ని కవర్ చేయడానికి మనం ఒక లేబుల్ పెట్టుకున్నాం, నేను ఇలానే ఉంటాను అని. ఈ పుస్తకం చెబుతుంది, నువ్వు ఎలా ఉండాలని నిర్ణయించుకుంటావో నువ్వు అలానే ఉంటావు. అంటే మారడం సాధ్యం, కాని మనం మారాలని నిర్ణయించుకోవాలి. మనం కంఫర్ట్ జోన్లో ఉండటానికి ఇష్టపడతాం, అందుకే మారడం లేదు. ఇంకా ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఈ పుస్తకంలో ఉంది. అది సెపరేషన్ ఆఫ్ టాస్క్స్. ఇది సింపుల్గా వినిపించినా చాలా డీప్ విషయం. దీని అర్థం ఏమిటంటే ఎవరి పని వాళ్లు చూసుకోవాలి. ఉదాహరణకి, మీరు ఒక పని నిజాయితీగా చేశారు, మీరు మీ బెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎదుటివారు దాన్ని ఎలా తీసుకుంటారు? వాళ్లు నిన్ను మెచ్చుకుంటారా లేదా? అది మీ పని కాదు, అది వాళ్ల పని. కాని మనం ఏమి చేస్తాం, వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో కూడా మనం కంట్రోల్ చేయాలని చూస్తాం. అందుకే మనం టెన్షన్ పడతాం. మీరు ఒక స్పీచ్ ఇస్తే మీ పని బాగా ప్రిపేర్ అవ్వడం, క్లియర్గా చెప్పడం, అంతే. ఎవరో ఒకరికి నచ్చకపోతే అది వారి పని. మీరు ఎందుకు బాధపడాలి? కాని మనం అదే చేస్తాం. వాళ్ల అభిప్రాయాలను మన జీవితంతో కలిపేస్తాం. ఈ పుస్తకం చెబుతుంది, ఇతరులు నిన్ను ఇష్టపడతారా లేదా అనేది వారి పని, నువ్వు నిజాయితీగా జీవించడం నీ పని. ఈ ఒక్క ఆలోచనను మీరు జీవితంలో పెట్టుకుంటే మీ టెన్షన్ చాలా తగ్గిపోతుంది. ఇంకా ఒక గొప్ప విషయం ఈ పుస్తకం చెబుతుంది, మన సమస్యలన్నీ ఎక్కువగా మనుషుల వల్లే వస్తాయి. అంటే మనం ఇతరులతో పోల్చుకోవడం వల్ల, మనల్ని తక్కువగా భావించడం వల్ల. ఇప్పటి కాలంలో సోషల్ మీడియా వల్ల ఇది ఇంకా పెరిగింది. మనం రోజూ ఇతరుల జీవితాలను చూస్తుంటాం. వాళ్లు ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత సక్సెస్ అయ్యారో అనిపిస్తుంది. కాని మనం వాళ్ల జీవితంలో ఉన్న స్ట్రగుల్స్ చూడం. మనం కేవలం హైలైట్స్ మాత్రమే చూస్తాం. అప్పుడు మనం ఏమనుకుంటాం? వాళ్లు బెటర్, నేను కాదు. ఇదే మన బాధకు కారణం. ఈ పుస్తకం చెబుతుంది, పోల్చుకోవడం ఆపేయండి. మీ ప్రయాణం మీది, వాళ్లది వాళ్లది. జీవితం ఒక రేస్ కాదు. మీరు ఎవరికీ పోటీ కాదు. మీరు నిన్న కంటే ఈరోజు మెరుగ్గా ఉంటే చాలు. అదే నిజమైన ప్రోగ్రెస్. ఇంకా ఈ పుస్తకం చెబుతుంది, ఫ్రీడమ్ అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు, అందరూ నన్నిష్టపడితేనే నేను ఫ్రీగా ఉంటాను. కాని నిజం ఏమిటంటే అందరికీ నచ్చాలని ప్రయత్నించడమంటే మనల్ని మనం బంధించుకోవడం. నువ్వు నిజంగా నీలా ఉంటే కొందరికి నువ్వు నచ్చవు.
ఇది సహజం, కానీ అదే నిజమైన స్వేచ్ఛ. నిన్ను ఎవరో ఇష్టపడకపోయినా నువ్వు నీలా జీవించడం, దీనికే ధైర్యం కావాలి. ఈ పుస్తకం పేరు ఎందుకు ద కరేజ్ టు బి డిస్లైక్డ్ అంటే, ఈ ధైర్యం చాలా అరుదు. చాలామంది ఈ ధైర్యం చూపలేరు. వాళ్ళు ఎప్పుడూ ఇతరుల కోసం జీవిస్తారు. ఇంకా మనం చాలాసార్లు ఇతరుల నుంచి గుర్తింపు కోసం జీవిస్తాం. ఎవరైనా నన్ను మెచ్చుకోవాలి, ఎవరైనా నన్ను గుర్తించాలి. కానీ ఇది ఒక పెద్ద ట్రాప్. ఎందుకంటే నువ్వు నీ సంతోషాన్ని, హ్యాపీనెస్ ఇతరుల చేతిలో పెట్టేస్తున్నావు. వాళ్ళు నిన్ను మెచ్చుకుంటే హ్యాపీ, లేదంటే బాధ. అంటే నీ సంతోషం నీ చేతిలో లేదు. ఈ పుస్తకం చెబుతుంది, నిజమైన సంతోషం నీలోనే ఉంటుంది. నువ్వు నీ పని మీద సంతోషంగా ఉంటే, నీ విలువ నీకు తెలుసుంటే, నీకు బయట గుర్తింపు అవసరం ఉండదు. ఇంకా ఒక గొప్ప విషయం, కాంట్రిబ్యూషన్ అంటే ఇతరులకు ఉపయోగపడటం. మన జీవితానికి అర్థం ఏమిటంటే, మనం ఇతరుల జీవితంలో ఎంత విలువను కలిగించామో అదే. మీరు ఎవరికైనా చిన్న సహాయం చేసినా వాళ్లకు అది చాలా పెద్ద విషయం కావచ్చు. అప్పుడు మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, నేను విలువైన వాడిని. ఇదే నిజమైన ఆనందం. కాని ఇది గుర్తింపు కోసం కాదు, మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడే అది నిజమైన సంతృప్తిని ఇస్తుంది. ఇక చివరగా ఈ పుస్తకం మనకు చెప్పే ఒక గొప్ప నిజం, నీ జీవితానికి నువ్వే బాధ్యత. నీ సమస్యలకు ఇతరులను బ్లేమ్ చేయడం ఆపాలి. నీ గతాన్ని నిందించడం ఆపాలి. నీ పరిస్థితులను కారణం చూపడం ఆపాలి. నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో ఆ నిర్ణయం నీది. నువ్వు మారాలని నిర్ణయిస్తే నువ్వు మారగలవు. అది నీ చేతిలో ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ఇతరుల అభిప్రాయాల గురించి కొంచెం తక్కువగా ఆలోచించండి. మీ నిజమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించండి. తప్పులు చేసినా పర్వాలేదు, కాని అవి మీవే కావాలి. ఇతరుల కోసం జీవించిన జీవితం కాదు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, కాని మీరు మీకు నచ్చేలా జీవించాలి. అదే అసలు ధైర్యం, అదే అసలు స్వేచ్ఛ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి పుస్తకాల సారాంశాల కోసం తెలుగు బుక్స్ సమరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.